సో ఊరు కోసం మీరు ఏ పార్టీకైనా వెళ్తారా లేకుంటే ఇండిపెండెంట్ గా అయినా వెళ్తారా? అంటే ఊరి కోసం కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, లేదంటే ఇండిపెండెంట్ గా అయినా సిద్ధం మీరు. సో అన్న మెయిన్ ఇప్పుడు వింటున్నా, అంటే మీ ఊర్లో ఏదైతే సమస్య ఏదైతే జరుగుతున్నదో వాటి తరపున మీరు ఉద్యమం చేస్తున్నట్టు తెలిసింది. సో ఏ రకంగా మీ ఊరు డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఏ రకంగా మీ ఊరు డెవలప్ అంటే విద్యార్థులు ఏ రకంగా ఆడుతుంటారు, అంటే ఊర్లో సమస్యలని ఏ రకంగా, అంటే మీరు యువకులు కాబట్టి సో మీ ఏ రకంగా మీరు ఊరిని డెవలప్ చేస్తారు? ఇది ఎక్కడిది ఎక్కడ ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయలేకపోయింది. చూడండి కాదు సమస్య అట్లా ఉంటుంది. వీటికి సమస్య అంటే మరి గ్రాంటెడ్ చేస్తుంది. దాన్ని చేయాలనుకున్నాను మంచి డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి. ఇంకా కేసీఆర్ ఎదుగు చెప్పి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. గంట మంది ఇంటికి ఉద్యోగం లేదు. ఇంటికి మళ్ళీ ఇస్తాను మళ్ళీ వచ్చి చూపిస్తాను డిస్టిక్. అని ఇప్పుడు మెయిన్ గా యువకులు రాజకీయం రావాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే చాలా ఇది రాజకీయంలో చాలా దాడులు జరుగుతుంటాయి, చాలా ఇబ్బందులు పెడుతుంటారు. సో మీరు ఎందుకని ఇంత ధైర్యంగా మీరు ఎందుకని ఎలక్షన్ లో దిగాలని మీరు ఎందుకు అనుకుంటారు అంటే, సో చాలా మంది యువకులు ఎలక్షన్ రావాలంటే కొద్దిగా వెనకడిగేస్తారన్నమాట. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఎందుకు రావాలనుకుంటున్నారు? మన తెల్లకి ఎదుగటిస్తలేదు వీటి వాళ్ళు ఎందుకని ఆడడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ముందుకు వచ్చి ప్రతి యువత పోటీ చేయాలి. భాగస్వామ్యం పోతా ప్రతి ఒక్కరు ఎవరైనా పోటీ కరవద్దు, ఎవరైనా మాట్లాడచ్చు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు పనిచేస్తారు. కంపల్సరీ మేము సపోర్ట్ గా ఉంటాము. నేను మాట్లాడుతున్నాను అన్న, సహజంగా ఇప్పుడు రాజకీయం అంటే చాలా డబ్బులతో పని. సో డబ్బులతో తప్ప రాజకీయం చేయలేము. సో మీరు డబ్బులు పంచకుండా మీరు సొంతంగా ప్రజల ప్రేమతోని గెలుస్తారని మీరు చెప్తున్నారు కదా. సో నిజంగా అంటే డబ్బులు లేకుండా రాజకీయం చేయగలుగుతామని మీరు చెప్పగలుగుతారా అన్న? విమానం ఉంది, మనకి వ్యక్తిగతం ఉంది, చేస్తాడని మనకి విశ్వాసం కలిగితే డబ్బులు ఏం సమస్య డబ్బులు వస్తాయి, వాళ్ళు గెలిపించుకుంటారు. అటువంటి సమస్యలు ఉన్నాయి బీఆర్ఎస్. ఎందుకంటే కాంగ్రెస్ కి ఏదైనా చేయవచ్చు. అంటే డబ్బులు పంచకుండా, బిర్యానీ ప్యాకెట్ పంచకుండా, మందు పంచకుండా మీరు ఎలక్షన్ లో దిగాలని మీరు అనుకుంటున్నారా అన్న? సపోర్ట్ చేస్తా, చూపిస్తాను. ఓకే అన్న, మీరు ఏదైతే మీరు అన్న ఇందాక మేము చూసాము, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫోటోలో చూస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా అనిపిస్తున్నారు మీరు, కానీ సీన్ కట్ చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే మీరు ఎందుకని మీ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం, మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకని ఉంటున్నారు? ఓకే ఓకే సినిమాలు చూస్తాను. అంటే మరి ఫ్యూచర్ లో ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే జనసేన వచ్చి మీకు టికెట్ ఇస్తా, సో మీకు మీకు యూత్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ టికెట్ ఇస్తుంటారు. సో జనసేన వచ్చి మీకు టికెట్ ఇస్తా అంటే మీరు పోటీ చేస్తారా తెలంగాణలో? ఓకే, సో పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫున చేస్తారు, లేకపోతే జనసేన తప్ప కానీ వేరే పార్టీలు కోనంటారు.